భూమి శోభాచంద్ర ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది? నా భర్తని నాన్నే చంపేశాడు. నిన్ను చంపిందని చెప్పి నాన్న పిన్నిని దూరం పెట్టాడు. మరి నా భర్తని చంపిన నాన్నని నేను దూరం పెట్టాలి కదా! కానీ ఆ సూర్య ఏమో నేను తనని పెళ్లి చేసుకోకపోతే నాన్నని జైలుకి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాన్న జైలుకి వెళ్తే నేను తట్టుకోలేనమ్మా. కానీ నా భర్తను చంపిన నాన్న ఇలా చేస్తే నాకెంత బాధగా ఉందో. అసలిప్పుడు నేనేం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పు అని భూమి శోభాచంద్ర ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర అటుగా వెళ్తూ భూమిని చూసి భూమి దగ్గరకొచ్చి, ఏంటమ్మా అమ్మ గుర్తుకు వచ్చిందా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తుంటే చూసి నేను తట్టుకోలేను భూమి. నీ సంతోషం కోసం నేనెంత దూరమైనా వెళ్తాను. ఆ గగన్ గాడు నీ జీవితంలో లేకపోతే నేనెంత సంతోషంగా ఉండేవాడినో. ఆ శారదన్న గగన్ అన్న నాకు అస్సలు నచ్చదు భూమి. అయినా అక్కడున్నది ఆకాష్. నువ్వు గగన్ అనుకుంటున్నావు. గగన్ ఆ రోజే చచ్చిపోయాడు. నువ్వు ఇంకా గగన్ని మనసులో పెట్టుకున్నావు. అదే నాకు అస్సలు నచ్చటం లేదు భూమి. కానీ అక్కడ ఆకాష్ ఉండని గగన్ ఉండని నాకు అవన్నీ అనవసరం. గగన్ మాత్రం నీ జీవితంలో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. గగన్ విషయంలో మాత్రం నువ్వు నన్ను అపార్థం చేసుకోకు భూమి. ఆ గగన్ అంటే నాకు నచ్చదు కాబట్టే నీకు ఇలా చెప్తున్నాను. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో భూమి. ఈ ప్రపంచం మొత్తం జల్లెడ పట్టైనా సరే నీకు ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను భూమి అని శరత్చంద్ర అంటాడు. అది కాదు నాన్న అని భూమి అంటే, చూడమ్మా భూమి, నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాలి తల్లి. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. అది కూడా నేను చచ్చేలోపు అని శరత్చంద్ర చెప్పబోతుంటే, నాన్న అలా మాట్లాడకు అని భూమి అంటుంది. నేనింకా ఏ 20 ఏళ్ళో 30 ఏళ్ళో బ్రతకను భూమి. అది మీ అమ్మ ద్వారానే నాకు తెలిసింది. ఎప్పుడైనా నేను పోవచ్చు. కాబట్టి నువ్వు నా కోరిక తీరుస్తున్నావని అనుకుంటున్నాను. నువ్వు ఆ ఆకాష్ని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలీదు. కానీ నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా బాధపడుతుంటే మీ అమ్మాయి కనుక బ్రతికి ఉంటే ఇలా నిన్ను చూస్తూ ఊరుకుంటుందా? నేను అంతే కదా. ప్లీజ్ భూమి, నా మాట విని అర్థం చేసుకో. త్వరలో నిర్ణయం ఏంటో చెప్పు అని శరత్చంద్ర వెళ్తాడు. అపూర్వ ఇదంతా వింటూ ఉంటుంది. నాన్నకి నాపై ఎంత ప్రేమ ఉందో నువ్వు కూడా చూస్తున్నావు కదమ్మా. అలాంటి నాన్నని నేను ఎలా దూరం చేసుకోగలను చెప్పు. అలాగని నాన్న అడుగుతున్న దానిని నేను తీర్చలేను. నాన్న పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. గగన్ బావే నా జీవితం. అలాంటిది నేను ఎలా పెళ్లి చేసుకుంటా చెప్పు. గగన్ బావ ఇప్పుడు నా జీవితంలో లేడు. కానీ ఇప్పుడు నాన్నని కూడా నేను దూరం చేసుకోలేను కదా. అందుకని పెళ్ళి కూడా చేసుకోలేను. నాన్నని ఎలా కాపాడుకోవాలి? నాన్నని కాపాడుకోకపోతే నా బ్రతుకి అర్థమే లేదు. నేను నాన్నని కాపాడుకుంటానమ్మా, కాపాడుకుంటాను అని భూమి చెప్తుంటే అపూర్వ ఇదంతా సంతోషంగా వింటూ ఉంటుంది. తర్వాత బయట సూర్య అపూర్వ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మేడం, భూమి తన నిర్ణయం చెప్పిందా అని సూర్య అంటే, ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదు. అలాగని మొత్తమే ఒప్పుకోదని కాదు, ఖచ్చితంగా ఒప్పుకునే తీరుతుంది అని అపూర్వ అంటే, నేను కూడా ఆ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నానని సూర్య అంటాడు. నీకంటే ఎక్కువగా నేనే ఎదురు చూస్తున్నాను. కానీ నీలాంటి వాడిని కట్టుకుంటేనే కదా భూమి రోజు చస్తూ బ్రతుకుతుంది అని అపూర్వ అంటే, ఏం మాట్లాడుతున్నారు మేడం అని సూర్య అంటాడు. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అది రోజు చస్తూ బ్రతుకుతుంది కదా, ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. అసలు ఆ భూమి సామాన్యమైంది కాదు. నా బావ చేత నన్ను అసహించుకునేలా చేసింది. ఇంట్లో నేను యజమానిలా బ్రతికేదాన్ని. ఇప్పుడు పని మనిషిలా బ్రతుకుతున్నాను. అలాంటి భూమి నాశనం అవ్వటం నా కళ్ళతో నేను చూడాలి. ఖచ్చితంగా అది జరిగే తీరాలని అపూర్వ అంటుంది. భూమి మా పెళ్ళికి ఒప్పుకుంటుంది కదా మేడం అని సూర్య అంటే, భూమికి అమ్మ లేదు. ఇప్పుడున్నది నాన్న ఒక్కడే కాబట్టి నాన్నని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తన ఈ పెళ్ళికి అంగీకరించాల్సిందే. ఇక దానికి వేరే ఆప్షనే లేదు అని అపూర్వ అంటే, థ్యాంక్ యూ మేడం. ఒక రకంగా మీ వల్లే ఈ పని జరుగుతుందని సూర్య థ్యాంక్స్ చెప్తుంటే, చూడు మీ పెళ్ళి ఖచ్చితంగా జరిగే తీరాలి. నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటా తర్వాత ఆస్తి మొత్తం నా చేతికి రావాలి. మళ్ళీ నీ అభిప్రాయాన్ని అయితే మార్చుకోవు కదా అని అపూర్వ అంటే, నాకు ఆస్తి అవసరం లేదు మేడం. భూమి మాత్రమే కావాలి. నాకు భూమి కంటే ఆస్తి ఏమాత్రం ముఖ్యం కాదు అని సూర్య అంటాడు. నీకు భూమి కావాలి, నాకు ఆస్తి కావాలి. భూమి ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే ఆస్తి నా సొంతం అవుతుందని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత భూమి గగన్ని తలుచుకుంటూ అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే గగన్ వెనుక వైపు నుండి సైలెంట్గా వచ్చి భూమి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో చూద్దామని అరుస్తూ ఉంటాడు. ఏయ్ వదులు వదులు, నీ ఆటలు నా దగ్గర కాదని భూమి విసుక్కుంటూ ఉంటుంది. అరే ఎవరో చెప్పమని అంటే మీరేంటండి ఇలా విసుక్కుంటున్నారని గగన్ చేతులు వదిలేస్తాడు. అదేంటండి, గగన్ని చూడగానే మీరెగిరి గంతులు వేస్తారనుకుంటే ఇలా విసుక్కుంటున్నారేంటని గగన్ నిలదీస్తూ ఉంటాడు.
రెస్టారెంట్లో చెప్పిన విషయం మర్చిపోయారా అని భూమి వార్నింగ్ ఇస్తుంటే యాసిడ్ పోస్తానన్న భూమి మాటలు గుర్తు తెచ్చుకొని, ఏంటండి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే క్యూట్గా చెప్పాలి కానీ ఇలా వేడివేడిగా ఉన్న సూపుని పోసేస్తారా? ఇంకా ఆ వేడి తగ్గనే లేదు అని గగన్ అంటాడు. గగన్ లాగా హెయిర్ కట్ చేయించుకొని మరీ వచ్చాను, మీరు ఇలా చేస్తున్నారంటే మీకు గగన్ మీద ఇష్టం లేదు కదా అని గగన్ చెప్తాడు. చూడండి, గగన్ గారి మీద నాకు ఇష్టం ఉందో లేదో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని భూమి బాధపడుతూ ఉంటుంది. భూమి గారు, మీరు ఎప్పట్లో సంతోషంగా లేరు, ఎందుకో బాధపడుతున్నారు. మామూలుగా అసలు గగన్ గురించి మాట్లాడితేనే మీ ముఖంలో ఏదో స్పార్క్ కనిపించేది, ఈరోజు అది కనిపించట్లేదు. ఏంటో చెప్పండి, ఎందుకు బాధపడుతున్నారు అని గగన్ అడుగుతూ ఉంటే ఏం లేదని భూమి అంటుంది. లేదు భూమి గారు, చెప్పండి, మీరు నన్ను గగన్ అనుకొని చెప్పండి అని మళ్ళీ గగన్ భూమికి దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంటే, ఏయ్ వదులు అని భూమి విదిలించుకుంటూ ఉంటుంది. చూడండి, నేను నార్మల్గానే అడుగుతూ మాట్లాడుతున్నాను, మీరెందుకు ఇలా చేస్తున్నారని మళ్ళీ చేయి పట్టుకుంటూ ఉంటే, వదలండి, మీరు బయట వాళ్ళ దగ్గర గగన్లా నటిస్తే చాలు, నా దగ్గర కాదు. ఇంకోసారి ఇలాంటి చేష్టలు చేయకండి అని భూమి అంటుంది. చూడండి భూమి గారు, బయట వాళ్ళ దగ్గర ఒకలా మీ దగ్గర ఒకలా నేను ఉండలేను. యాక్చువల్లీ నేను నిజంగానే గగన్ అనుకోండి. యాక్చువల్లీ మీరు నన్ను గగన్లా మార్చేస్తారు కదా అని గగన్ అంటే, మీకు ఇంకా ట్రైనింగ్ చాలా అవసరం, మీరు బయట వాళ్ళ దగ్గర మాత్రమే ఉండాలి, నా దగ్గర కాదని చెప్తున్నా కదా. చూడండి, మా బావ డ్రెస్ స్టైల్ ఎలా ఉంటుందో, ఎంత మ్యాన్లీగా కనిపిస్తారో అలా ఉండాలి అని భూమి గగన్ ఫోటోని చూపిస్తూ చెప్తూ ఉంటుంది. ఇవన్నీ మీరు అలవాటు చేసుకోవాలి అని భూమి మొబైల్లో గగన్ ఫోటోని చూపిస్తూ చెప్తూ ఉంటే, 1 మినిట్ ఇప్పుడే వస్తానని గగన్ వెళ్తాడు. అయ్యో ఆగండి, మిమ్మల్ని ఎవరైనా చూసారంటే ఇంకేమైనా ఉందా? ఎందుకండి అలా హాల్లోకి పరుగులు పెడుతున్నారని భూమి కూడా గగన్ వెనకాలే వెళ్తుంది. నాకు ఆకలిస్తుంది, బాగా తినాలి, ఎంత ఆకలంటే అంత ఆకలి అని గగన్ తింటూ ఉంటాడు. అయ్యో ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎందుకండి ఇలా చేస్తున్నారు? గగన్ బావలా ఉండమని ఇప్పుడే కదా వీడియో చూపించాను, మీరు ఇలా తింటున్నారేంటని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో లోపలికి వెళ్దాం రండి, ఎందుకు ఇలా చేస్తున్నారని భూమి బ్రతిమలాడుతూ ఉంటే, నాకు లేట్ నైట్ ఇలా తినటం ఇష్టం, నేను గగన్ని, మీరేం టెన్షన్ పడకండి అని గగన్ చెప్తుంటే, అయ్యో అక్కడ అత్తయ్య బాగానే చేస్తారు కదా, ఎందుకండి ఇలా తింటున్నారని భూమి అంటే, అమ్మ బాగానే చేస్తుంది కానీ ఇలా లేట్ నైట్ తినటం నాకు ఇష్టమని చెప్తున్నా కదా, 2 మినిట్స్ ఆగండి అంటూ గగన్ తింటూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర అక్కడికి రావటంతో గగన్ని కిందికి తోసేసి లైట్ ఆఫ్ చేసి భూమి తింటున్నట్లు నటిస్తూ ఉంటుంది. అమ్మ భూమి, చీకట్లో తింటున్నావేంటి, ఇప్పుడెందుకు తింటున్నావని శరత్చంద్ర అడగటంతో, అప్పుడు సరిగ్గా తినలేదు నాన్న, ఆకలిగా ఉంది, అందుకే ఇప్పుడు తింటున్నానని భూమి చెప్తుంది. సరే తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని శరత్చంద్ర వెళ్తుంటే అప్పుడే గగన్కి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు భూమి తనకే ఎక్కిళ్ళు వస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది.